అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి 10 గుడ్డులతో మీరు ఎప్పుడు చూడని చేసి ఉండని ఒక మంచి కొత్త రెసిపీ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. దీని రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 15 నుంచి 20 దాకా పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయల్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ క్వాంటిటీకి ఈ ఆయిల్ కరెక్ట్గా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలైన తర్వాత సన్నగా తరిగిన 5 మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకోండి. మసాలా పదార్థాలంతా వేసేటప్పుడు స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకోవాలి. ఒక అరపిడికడంతా కరివేపాకు కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టు పచ్చిమిరపకాయ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వచ్చేసి ఈ క్వాంటిటీకి కరెక్ట్గా ఉంటుంది. సన్నగా తరిగిన 5 మీడియం సైజు టమాటాలు కూడా వేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం వచ్చేసి మీ రుచికి తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, రుచికి తగ్గ ఉప్పు వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి. ఈ చాట్ మసాలా వేయటం వల్ల రుచి ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడు వేసుకున్న ఈ మసాలా దినుసులంతా ఒకసారి అంతా బాగా కలపండి. అన్నీ కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక 2-3 నిమిషాల పాటు. ఇప్పుడు వచ్చేసి మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. చూసి ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో ఇలాంటి కొత్త రెసిపీలు చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కమెంట్లో నాకు చెప్పండి. తప్పకుండా నేను ట్రై చేస్తాను. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మసాలా దినుసులంతా బాగా కుక్ అయిపోయింది. టమాటాలు కూడా బాగా మెత్తబడిపోయాయి. ఈ పద్ధతిలో మీరు ఎప్పుడూ చేసి ఉండరు. ఒకసారి చేసి పెట్టారంటే తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత రుచికరంగా ఉంటుంది, నేను గ్యారంటీ. ఈ సమయంలో వచ్చేసి ఒక 10 గుడ్డలు తీసుకొని కొట్టి పోసుకోండి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత మెల్లగా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు, ఎగ్స్ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. చెయ్యి వదలకుండా ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. రుచి మాత్రం డిఫరెంట్గా మీరు ఎప్పుడు తిని ఉండరు. ఎవరైతే ఎగ్స్ ఇష్టపడతారో వాళ్ళు మాత్రం అస్సలు వదలరండి ఈ రెసిపీని. అంత రుచికరంగా ఉంటుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళకి ఎగ్ రెసిపీని చేసి పెట్టానండి చపాతీలోకి. ఎప్పుడు 1-2 చపాతీలు తినేవాళ్ళు, ఈసారి 5-4 తిన్నారు. అందుకు మీరు కూడా చపాతీలోకి ఇలా చేసి పెట్టారంటే 1కి 4 తినేస్తారు. అంత రుచికరంగా ఉంటుందన్నమాట. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని దించుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఇది మీరు చపాతీలకు కానీ పూరీలకు కానీ చేసి పెట్టారంటే సూపర్గా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు నేను చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.